దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరొక సమయం దేవుడు ఇచ్చినందుకు కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను దేవునికి. మరి నా వీడియో చూస్తున్న ప్రియ బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి నేను చెప్పే మాటలు అబద్ధం అనుకోకండి, జాగ్రత్త. మరి మన ఆత్మలను రక్షించుకుందామండి. మరి మరణాలు రెండు ఉన్నాయి, శరీర మరణం ఉంది, ఆత్మకు మరణం ఉంది. కాబట్టి మరి శరీర మరణం అందరికి వస్తుంది, శరీరానికి మరణం అందరికి వస్తుంది అన్నమాట. ఆత్మకు మరణం మరి అందరికి వస్తుంది, కానీ ప్రభువుని నమ్ముకుంటే తప్పింపబడతాం కదా. కాబట్టి దయచేసి నా మాటలు త్రోసివేయకండి. దయచేసి మరి యేసు ప్రభు నమ్ముకున్న బిడ్డలు నమ్ముకొని వాళ్ళకు మంచి మాటలతో చెప్పండి, బతిలాడి చెప్పండి. ఎందుకంటే పాపం వాళ్ళకు తెలియదు. దేవునికే మహిమ కలుగునుగాక. మరి రేపు యుగాలుగా ఆత్మ కాలుతూ ఉంటే ప్రభు మనల్ని చూపిస్తాడు. మరి కాబట్టి ప్రియ బిడ్డలందరికీ నేను ఒకటే ఇదే మాట ఎందుకు చెప్తున్నానంటే, ఆయన రాకడ దగ్గరికి పోయింది, ఆలస్యం లేదు. కాబట్టి నమ్మినా నమ్మకపోయినా మీరు చెప్పండి, మనం చెప్దాం. నరకం ఉంది, పరలోకం ఉందని. నరకం ఉంది, మరి ప్రభుని నమ్ముకుంటేనేమో పరలోకం పోతాం, మరి ప్రభుని నమ్మకపోతే నరకానికి పోతాం. మరి బైబిల్ చెప్తుందని చెప్పండి, బైబిల్ ఉన్నది అని చెప్పండి, కావాలంటే మీరు చూసుకోండి అని చెప్పండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకంటే మన వాళ్ళందరూ మరి భూలోకంలో ఉన్న బిడ్డలందరూ దేవుని బిడ్డలే, వాళ్ళకి తెలియదు, మనం తెలుసుకున్నాం, అంతే తేడా. కాబట్టి ప్రియ బిడ్డలందరికీ నేను దండం పెట్టి చెప్తున్నాను. దయచేసి ఈ మాటలు మరి నెగ్లెక్ట్ చేయకండి. దయచేసి బతిలాడి వాళ్ళను చెప్పండి, సువార్త చెప్పండి. ఒక ఆయన చూడండి, బోర్డు మరి ఈపున కట్టుకొని సువార్త ప్రకటిస్తుండ్రు, చూస్తున్నారు ఆయన్ని. సువార్త ప్రకటిస్తుండే ఆయన బోర్డు ఈపున కట్టుకుండు, భయపడకుండా. ఎప్పుడైనా చచ్చేదే కదండి. కాబట్టి చావుకెందుకు భయపడాలి. కాబట్టి ప్రియ బిడ్డలందరికీ నేను మరి ఇంకొకసారి మనం చేస్తున్నాను, మరి మాత్రం ఆలస్యం చేయకండి. మరి నశించిపోతున్న ఆత్మను రక్షించాలని మనమంతే, అది మనకిచ్చిన ధన్యత. కాబట్టి ప్రియ బిడ్డలందరికీ నేను కోరుకునేది ఒకటే, కష్టాలకు భయపడకండి. నాకైతే ఈ సమయంలో తినటానికే తిండి లేదు. అవును, మీరు నమ్మినా నమ్మకపోయినా గత 3 నెలల నుంచి నాకు చాలా ప్రాబ్లం ఉంది. అయినా ప్రభు విడిచిపెట్టట్లే. నేను అన్నం తినట్లేనండి, అన్నం నాకు చాలా ప్రాబ్లం ఉంది, మీరే అర్థం చేసుకోండి. కాబట్టి ప్రియ బిడ్డలందరికీ కానీ దేవుని విడిచిపెట్టట్లే. నేను మోకాల మీద కూర్చుంటున్నా. మరి నేను ఎంత మోకాల ప్రార్థన చేస్తుంటే నా ముఖం చూడండి ఎంత మంచిగా ఉందో, అన్నం తిన్నట్టుందా, ఆయన కృప. కాబట్టి దయచేసి ప్రియ బిడ్డలందరికీ నేను మనవి చేసేది ఒకటే, మీరు ఆత్మల సంపాదన సంపాదించండి, అందరి కొరకు ప్రార్థన చేయండి. ముఖ్యంగా మన వాళ్ళు, మన కుటుంబం, మన పిల్లలు, మన బంధువులు, వారి కోసం కష్టపడదాం, ప్రార్థన చేద్దాం, కన్నీరు గారుదాం. మరి మనతో పాటు వాళ్ళు కూడా రేపు పరలోకంలో ఉండాలని కోరుకొని మరి మాటలు కొన్ని దేవుడు దీవించునుగాక. షేర్ చేయండి, లైక్ చేయండి, కొట్టిపడేయకండి మాటలు, సబ్స్క్రైబ్ చేయండి. అందరి కోసం కన్నీరు కాచి ప్రార్థన చేయండి, మామూలుగా చేయకండి. దేవుడు చూస్తాడు. ఇప్పుడు నాకు కూడా దేవుడే చూస్తున్నాడు, నేను చేసే ప్రతి వీడియో దేవుడు చూస్తున్నాడు. ఆయనకే మహిమ కలుగునుగాక. నేను మరి ఈ వయసులో ఇంత ఎందుకు చెప్తున్నాను, రాకడ దగ్గరైంది. మరి దేహాన్ని చంపే వారికి భయపడకండి, దేహాన్ని ప్లస్ ఆత్మను నరకంలో పడేవాసిందే భయపడమంటుడు. మత్తయి సువార్త 10:28. బాగా చదువుకోండి ప్రియ బిడ్డలందరికీ వందనాలు. నా కొరకు కూడా ప్రార్థన చేయండి. ఆమెను ఉంటానండి.